నెరవేర్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందుకు మరి పార్టీ పట్ల ఆకర్షితులైనటువంటి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మన వ్యవసాయ సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి దొండపాటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేరుతా ఉన్నారు. వారితో పాటు ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ముందుగా వారు దీంట్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత మన దగ్గర మంత్రులు ఉన్నప్పుడు మరి ఆయన మదన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావటం వల్ల ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ గా కూడా చేశారు. సరే, అనేక రకాల కారణాలు మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అటు వెళ్ళినా మళ్ళీ ఈరోజు సొంత గూటికే వస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చాలా మందిని మంత్రి గారి సమక్షంలో అంటే మదన నియోజకవర్గంలో ఇప్పటికే చాలా గ్రామాలలో జాయినింగ్స్ నిన్న ఈ రోజు కూడా మీరు చూసుంటారు పేపర్లో. నిన్న నందిని మేడం గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ కొంతమంది చేరడం జరిగింది. అలాగే రేపు బట్టి విక్రమార్క గారు ఉన్న తర్వాత ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంకా చాలా మంది అక్కడ చేరతారు. కాబట్టి ముందుగా మీ అందరి సమక్షంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి ఈ కండవా కప్పి పార్టీలో దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అనేక అవకతవకలకి పాల్పడుతూ ప్రజల చేత మైండ్ గేమ్ ఆడుకుంటూ రామ మందిరం పేరు మీద గ్రామానికి 4 అక్షంతలు పంపించి చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేవలం రామ జన్మభూమి కట్టాము రామ అనుకుంటూ ప్రజల ముందేమో రామ అంటూ ప్రజల నుంచి పక్కకు పోయిన తర్వాతనేమో అదానీలు అంబానీల గురించి మాట్లాడటం తప్ప నిజంగా 2009లో ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకోకుండా ఒక్క రామ మందిరాన్ని చూపెట్టే మాకు ఓట్లు వేయాలని చెప్పేసి అయోధ్య జపం చేస్తా ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రాముడు కాదు, రాముడు అనేవాడు చరిత్రలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఈయన కోసం రాలా, ఆయన త్రేతాయుగం నుంచి కూడా రాముడుగా మరి అనేక మంది భక్తులకి భద్రాచలంలో కానివ్వండి అలాగే అయోధ్యలో కానివ్వండి గుళ్ళు కూడా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత గుడి కట్టించి ఒక సెంటిమెంట్తో ఓట్లు అడుగుతున్నారు తప్ప ఆయన ప్రజలకి ముఖ్యంగా రైతులు కూడా 2012లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజే చెప్పాడు ఆయన రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఎంఎస్పి ఏదైతే ఉందో అది అమలుపరచాలని చెప్పేసి ఆ రోజే చెప్పాడు. స్వామినాథన్ కమిషన్ ని అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేసి 2009-14 ఎన్నికల్లో ఆయన వచ్చే నాటికి అధికారంలోకి వచ్చే నాటికి ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ పక్కకు పెట్టి అధికారంలోకి వస్తే కూడా మేము మద్దతు ధర ఇస్తామని చెప్పి రైతులకు మాటలు చెప్పి 14లో ఆయన ఎన్నికల్లో ఆ విధంగా గెలిచిన తర్వాత ఇది సాధ్యపడదు, ఎన్నికల్లో మేము ఇచ్చిన వాగ్దానం చేయాలంటే కష్టం అవుతుందని మళ్ళీ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి ఇటు రైతులకి కానీ అట్లాగే ఉద్యోగస్తులకి ఇస్తున్నాయి కానీ ఏ ఒక్కటి కూడా హామీ ప్రజలకు నిలవబెట్టకుండా నల్లధనం ఏదైతే ఉందో మేము 100 రోజుల్లో బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి అది వేయకపోగా ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా బాండ్స్ రూపంలో వాళ్ళ పార్టీ చందాగా తీసుకొని ఎవరికి ఉద్యోగాలు కానివ్వండి అలాగే సంస్థలు కానివ్వండి కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి ఏ ఒక్కటి తెలవకుండా కేవలం ఒకే ఒక్క రామ మందిరం పేరు చెప్పి ఈరోజు ప్రజల దగ్గర ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం చీలిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ఏదో వాళ్ళు కొత్త నగరాన్ని కట్టుకుంటా అంటే చారెడు మట్టి తీసుకొచ్చి వేసింది తప్ప మరి మనకి ఏదైతే ఆ రోజు హామీలలో ఉన్నాయో విభజన హామీలో ఉన్న ఒక్కటి కూడా ఏది అమలు పరచకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఏ ఒక్కటి ట్రైబల్ యూనివర్సిటీ కానీ పసుపు ఫ్యాక్టరీ కానీ లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏ ఒక్కటి అమలు పరచకుండా ఈ రోజు మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తా ఉన్నారు. ఇది ప్రజలని మోసం చేసే విధంగా ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రెస్ ని మొత్తం ఆకట్టుకొని ప్రెస్ ద్వారా ప్రజల్ని
350 వస్తాయి, 400 వస్తాయి అని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేసుకుంటా దగా చేస్తూ చీకటి ఒప్పందంతో మళ్ళా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని మోసం చేస్తున్నటువంటి మోడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వాళ్ళ మోసాల్ని గమనించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీని గెలిపిస్తే ఆగమ్య గోచరంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ చీకటి ఒప్పందాన్ని గుర్తించి వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఒక ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టాలి ఖచ్చితంగా అనేటటువంటి మరి ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. అలాగే ఈ జిల్లాలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. అన్ని సీట్లలో కూడా ఒకే ఒక స్థానం అజయ్ కుమార్ గారి స్థానం తప్ప అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రకంగా పోయినటువంటి మిత్రులందరికీ ఈనాడు మళ్ళీ ఓటమి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మరి వెలకట్టలేనంత నష్టపోయారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ సరైన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మళ్ళీ పార్టీని అధికారంలో తేగలిగాం. అందరూ సమిష్టి కృషి చేయటం వల్ల పార్టీకి విజయం చేకూరిందని మాత్రం చెప్పచ్చు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలే కాదు, 14 సీట్లు గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. 14 సీట్లు గెలవటమే కాకుండా రాబోయేటటువంటి స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఒక ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో నడిపించేటటువంటి బాధ్యత తీసుకొని మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో పూర్తి బాధ్యతలు వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి ఒక మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు విజయాలకు కూడా ఆయనే కారణం అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు. ప్రతి గ్రామంలో, ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో ఎంతో కష్టపడి జెండా భుజాన మోసి భుజాలు కాయలు కాసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి విరుద్ధంగా పోరాడి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంతకు తెగించి కాంగ్రెస్ కార్యకర్తలను వెంబడించినా కానీ వాటన్నిటిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఆ విజయానందం మాకెప్పుడు లభిస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో భాగంగా రెండో రోజే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెండో రోజే 2 గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా మా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఏదైతే 6 గ్యారెంటీలు అనౌన్స్ ఏ రకంగా అయితే చేశారో అదే రకంగా 100 రోజుల్లో చేస్తామన్నట్టుగా ఖచ్చితంగా 100 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే రేపో ఎల్లుండో రాబోతున్నటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారెంటీలు ఇచ్చి సక్సెస్ అయ్యాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి సక్సెస్ అయ్యాం. కాబట్టి భారత్ జోడో యాత్రతో శ్రీ రాహుల్ గాంధీ గారి దేశాన్ని ఏకం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి భారత్ జోడో యాత్ర అత్యంత సక్సెస్ఫుల్గా సాగినందుకు మళ్ళీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట ఉత్తర భారతదేశం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా కూడా 5 గ్యారెంటీలు ఇవ్వడానికి నిర్ణయం చేసుకొని 5 గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు.
దాంట్లో భాగంగా యువ, కిసాన్, నారీ, శ్రామిక్, భాగీదారి అనే గ్యారంటీల్ని భారతదేశ వ్యాప్తంగా ఇవ్వడానికి నిర్ణయం చేసి ముఖ్యంగా యువ అనేటటువంటి గ్యారంటీలో 30 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో వాటిని నింపే ప్రక్రియ మొదలుపెట్టడం, అలాగే గతంలో ప్రభుత్వాలు పేపర్ లీకులు పేరిట చేసినటువంటి విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా పేపర్ లీక్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్యోగమైనా కానీ వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి ఒక గ్యారంటీ, అలాగే 5 లక్షల కోట్ల రూపాయలు యువకుల కోసం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో ఉట్టి స్కీములు పెట్టి గాలి కొదిలేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చెప్తూ ఖచ్చితంగా 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి యువకుల కోసం చేయడమే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవి కూడా చేస్తాం. ఈరోజు డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి దొండపాటి వెంకటేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఆహ్వానించదగ్గది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పట్ల ఆకర్షితులై ఈ దేశం మొత్తం ఏకతాటిపై నడిచేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, సోనియా గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందించి వస్తున్నందుకు వారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.